చనిపోయినటువంటి ఆయనకి అందరూ నివాళులర్పించేశారు. అనవసరపు చర్చ దండగా, ఎవరి వాదనలు వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు నిన్న సెక్యూరిటీని ఆపారు. అక్కడ ఒక అంబటి రాంబాబు గారు ఆపింది, అనేక మంది కలిసి ఆపారు. ఎందుకని? ప్రభుత్వం బాధ్యతగానే చేసింది. ఇది అధికారిక లాంఛనాలతో అని చెప్పేసి పోలీసులు ఆ సౌండ్లు ఊత తుపాకులు పేల్చిన తర్వాత అంత్యక్రియలు చేయడం అన్నాడు. దాన్ని వాళ్ళ కుటుంబమే నిరాకరించింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఇంతకుముందు దారుణమైన అవమానాల పాలయ్యింది కాబట్టి అందుకు వాళ్ళు నిరాకరించారు. అయినా సరే వీళ్ళు ఇక్కడ పైనుంచి ఆదేశాలు కాబట్టి చేయాలనుకున్నారు, వాళ్ళు అడ్డుకున్నారు. ఇట్స్ ఎనఫ్. వాళ్ళు వద్దన్నారు, మీరు వెళ్ళిపోయారు. దానికి మళ్ళీ పోలీసుల మీద దౌర్జన్యము అన్నటువంటి కేసులు పెట్టి అంబటి రాంబాబు మీద కేసు పెడతాం, వాళ్ళ మీద కేసు పెడతామంటే మళ్ళీ శవరాజకీయం చేసినట్టు అవుతుంది. అంతకు మించి ఏం లేదు. వాళ్ళ కుటుంబం రమ్మనమంటే మధ్యలో వీళ్ళు ఎవరన్నా ఆపితే తప్పు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి అంత్యక్రియలకు వాళ్ళ అమ్మే వద్దని. ఎందుకంటే వాళ్ళ నాన్న గట్టిగా చెప్పినటువంటి మాట, అమ్మాయి నా శవాన్ని కూడా తాకడానికి వీలు లేదు అని చెప్పేసి. మనవడు వెళ్ళాడు, తాకాడు, అయిపోయి ఇట్స్ ఎనఫ్. ఇక ఆయన మొండితనం అట్లాగే ఉంది, ఆ పాయింట్ అట్లాగే ఉంది. దీంట్లో మళ్ళీ శవరాజకీయాలు చేసుకుంటూ వైసీపీ వాళ్ళు శవరాజకీయాలు చేశారంటే మీరు శవరాజకీయాలు చేసిన ఒకరికొకరు తిట్టుకోవడం. ఆయనకి కాస్తో కోస్తో గౌరవం ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇంకెవరు మాట్లాడకుండా ఉండటం బెటర్. లేదు మేము ఇట్లాగే మాట్లాడుకుంటాం, రాజకీయం చేస్తాం శవాల మీదనంటే, మా పెద్దల శవాల మీద మేము రాజకీయాలు చేసుకుంటామంటే ఎవరిష్టం వాళ్ళు.